ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. సహోదరులారా, ఆధ్యాత్మిక జీవాన్నిచ్చే ఆధ్యాత్మికమైన బీజము అంటే దేవుని నుంచి కలిగే జీవము. అది దేవుని వాక్కు మూలంగా వస్తుంది, లేదా విశ్వాసుల హృదయాల్లో మొలకెత్తే కొత్త ఆధ్యాత్మిక జీవము. కొత్త స్వభావాన్ని కలిగించిన దేవుని వాక్కు అనే విత్తనము అనే అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనము మనము పరిశీలించినట్లయితే, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.